హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో దేవరా సినిమా అయితే ఇప్పుడే చూడడం జరిగింది అండ్ ఇందులో డబుల్ రోలే, త్రిబుల్ రోల్ అయితే లేదు, దేవరా అండ్ వర. సో కొరటాల శివ గారు మనకి ఆచార్య తర్వాత కంబ్యాక్ ఇవ్వాలి, ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ మంచి సినిమాలు రావాలి. ఎన్టీఆర్ గారు కూడా సోలోగా మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వస్తున్నారు కాబట్టి ఒక పెద్ద హిట్ పడాలి అని అనుకున్నాం. మిత్ అయితే బ్రేక్ అవుతుంది. రాజమౌళి గారి సినిమా తర్వాత ఏ హీరో చేసినా అది హిట్ అవ్వదు అన్న మిత్ బ్రేక్ అవుతుంది అని అనుకున్నాము. బట్ నాకైతే బ్రేక్ అయినట్టు అనిపించట్లేదు. ఎందుకంటే దేవరా నాకు వన్ టైం వాచబుల్ గానే అనిపించింది. గొప్ప కథ ఏం కాదు, కథే లేదు, గొప్ప కథ కాదు కథే లేదు. చాలా క్యారెక్టర్స్ ని సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. మెయిన్ గా మనం చూసుకుంటే జాన్వీ కపూర్ గారిని హీరోయిన్ గా ఎందుకు పెట్టారో అర్థం కాలే. సెకండ్ హాఫ్ లో అలా వచ్చి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్ లా కనిపించినట్టు అనిపించింది. ఏదో సైడ్ క్యారెక్టర్లు పెడతారు కదా సినిమాల్లో, అలాంటి ఒక క్యారెక్టర్ లాగా అనిపించింది. అండ్ ప్రకాష్ రాజ్ గారిని సరిగ్గా వాడుకోలేదు, శ్రీకాంత్ గారిని సరిగ్గా వాడుకోలేదు, సైఫ్ అలీ ఖాన్ లోని విలనిజం ని సరిగ్గా చూపించలేకపోయారు. ఎందుకంటే ఆయన నుంచి ఒక రేంజ్ విలనిజం ఎక్స్పెక్ట్ చేసాం, అది కూడా కనిపించలేదు. అండ్ కథకు వచ్చేటప్పటికి ఒక ప్రాంతం, ఒక క్లాన్, ఒకే కొండపైన 4 జాతుల వాళ్ళు 4 గ్రూప్స్ గా ఉన్నప్పుడు ఆ గ్రూప్స్ నుంచి ఒకరికొకరికి పడదు, ఒకరికొకరికి గొడవలు ఉంటాయి. ఆయుధ పూజలు చేసి ఆ సంవత్సరం ఎవరైతే ఆయుధ పూజ యుద్ధాలు పెట్టుకుని ఎవరు గెలుస్తారో వాళ్ళు ఆయుధ పూజకు సంబంధించిన ఆయుధాలను పట్టుకెళ్ళి వాళ్ళ ఊర్లో పెట్టుకుంటారు. మళ్ళీ ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. సో అలాంటివి జరిగే టైంలో వీళ్ళు కొన్ని గన్స్ ని, వాటిని స్మగిల్డ్ గూడ్స్ ని తీసుకొచ్చి ఆ ఊర్లో ఉన్న పెద్దకు అప్పచెప్తూ ఉంటారు, మురళీ శర్మ గారికి. సో ఆయన ఆ ఊరిని అలాగే ఆ ఆయుధాలను యూజ్ చేసి వేరే ప్రాంతాల వాళ్ళని కూడా భయపెట్టి, లేదంటే వాటితోటి ఆయన హత్యలు ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి మురళీ శర్మ గారి క్యారెక్టర్ లో కూడా అంత ఇంపార్టెన్స్ ఏమనిపించలేదు. చాలా క్యారెక్టర్లు మనకి ఎండింగ్ లేకుండా ప్రాపర్ గా లేదు అన్నట్టుగానే ఉండిపోయాయి. అండ్ సినిమా విషయానికి వచ్చేటప్పటికి అనిరుద్ధ్ బీజిఎం, నాకైతే అనిరుద్ధ్ తమిళ్ వాళ్ళకి కొట్టినట్టుగా తెలుగు వాళ్ళకి మ్యూజిక్ ఇవ్వడం అని అనిపించింది. ఆ తమిళ్లో ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క ఇంపార్టెంట్ మ్యూజిక్ ని చేంజ్, వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. మనకు ఒకటే మ్యూజిక్ ని స్టార్ట్ అండ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. హీరోయిన్ వచ్చినప్పుడేమో చుట్టమల్లె మ్యూజిక్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో, హీరో వచ్చినప్పుడేమో ఆల్ హెయిర్ అనుకుంటూ వస్తుంది తప్ప కొత్తగా మ్యూజిక్ ని స్టార్ట్ టు ఎండ్ లో వేరియేషన్స్ చూపించి ఇదిరా బీజిఎం అంటే అని అనిపించిన ఒక్క ప్లేస్ కూడా నాకు కనిపించలేదు. అనిరుద్ధ్ బీజిఎం ఈ సినిమాకి ఇచ్చింది, లేదంటే ఎవరన్నా ఇచ్చేస్తే అనిరుద్ధ్ పేరు వేసుకున్నారా అనేది నాకు ఆ డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్స్ విన్న తర్వాత బీజిఎం హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అనిరుద్ధ్ నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలాంటి బీజిఎం. సో నాకైతే సినిమా కంప్లీట్ గా కథలోనూ ఇంపార్టెన్స్ లేదు. అండ్ క్లైమాక్స్ లో ట్విస్ట్లు కూడా మనకు అర్థమైపోతాయి ముందే, మీరు చూసేటప్పుడే ఆ ట్విస్ట్ ఏంటి, ఏం జరిగింది అనేది మనకు ఒక థాట్ వచ్చేస్తుంది అనమాట. సో ట్విస్ట్ కూడా పెద్దగా ఏం లేదు. అండ్ ఎండింగ్ లో బాహుబలికి ఇచ్చినట్టుగా ఒక చిన్న లీడ్ ఇచ్చి వదిలేరు పార్ట్ 2కి. బాహుబలి పార్ట్ 1 నుంచి పార్ట్ 2కి ఎలా ఇచ్చారో దేవరా పార్ట్ 1 నుంచి పార్ట్ 2కి ఇచ్చినట్టు ఒక లీడ్ ఇచ్చి వదిలిపెట్టారు. అదేంటి అంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది క్వశ్చన్. ఇక్కడ దేవరాని ఎవరు చంపారు అనేది థియేటర్లో చూడండి. ఐ డోంట్ వాంట్ టు గివ్ ద స్పాయిలర్స్. ఎందుకు చంపాడు అనేది ఒక క్వశ్చన్ లాగా పెట్టారు, బట్ దానికి అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఎందుకు చంపాడు అనే దానికి పెద్ద కథ చేసి దేవరా పార్ట్ 2 కింద చేయాల్సిన అవసరం లేదు. పార్ట్ 1కి ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదు, ప్రాపర్ కంక్లూజన్ ఇవ్వలేదు, ఏది కూడా సరిగ్గా లేదు సినిమాలో. కొరటాల శివ గారు మిర్చి, భరత్ అనే నేను చేసిన కొరటాల శివ గారైనా ఈ సినిమా చేసింది అని అనిపించింది. ఆయన కంబ్యాక్ అనుకుంటే అదైతే జరగలేదు. అండ్ ఆచార్య పాదఘట్టం అయితే దేవరా నీటి మట్టంలాగా నీటిలో మినిగిపోయినట్టుగా మిగిలిపోయింది. సో ఓవరాల్ గా ఈ సినిమాకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నాం. అంత గొప్ప సినిమా అయితే నాకు అనిపించలేదు. ఐ కన్సిడర్ ఇట్ యాజ్ బిలో యావరేజ్ ఫిలిం.